తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూటు మార్చారా? అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు బిగ్ స్కెచ్ వేశారా? తామంతా గులాబీ పార్టీ లీడర్లమేనంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారా? ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేల కొత్త ప్లాన్తో షాక్ అవుతోందా? తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపో మాపో ఈ కేసులో తుది తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఇందులో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది. తాము పార్టీ ఫిరాయించలేదని, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరంతా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు ఆకర్షితులై కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే పార్టీ ఫిరాయింపులను సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ వీరిపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పీకరే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోని పక్షంలో తామే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కానీ స్పీకర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దాంతో కోర్టు నుంచి ఓ తీర్పు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమపై అనర్హత వేటు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా వీరంతా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవలే పార్టీ మారారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. కానీ సుప్రీంకోర్టులో మాత్రం నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో నాకు మంచి అనుబంధం ఉందని తన పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాదు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిశానని, అంతే తప్ప పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఈయనతో పాటు మరో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. గద్వాల నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బండ్లకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా కారు దిగేసి హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా అనర్హత వేటు భయంతోనే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. వీరిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయని అంచనాలు వేస్తోంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడిస్తే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం మరింత దగ్గరవుతుందని అనుకుంటోంది. అందుకే గులాబీ పార్టీ ఉప ఎన్నికలు కోరుకుంటోంది. కానీ అధికార పార్టీ మాత్రం ఉప ఎన్నికలు రాకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 3 ఎమ్మెల్యేల చేత అఫిడవిట్ దాఖలు చేయించినట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది.